హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సంస్కృతి ఆచారాలు కలిగిన వాళ్ళుగా ఇన్కాన్లు చరిత్రకెక్కారు. గుండెను బయటకు తీసి సూర్యుడికి బలిదానం ఇచ్చే విచిత్రమైన భయంకరమైన సాంప్రదాయాల్ని పాటించేవాళ్ళు. వాళ్ళు వాడే వస్తువులు కూడా మనం వాడే వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. వాటి ఆకారాలు, డిజైన్లు అన్నీ చిత్రంగానే ఉంటాయి. అందుకే ఇన్కాన్ల చరిత్ర తెలుసుకునేందుకు ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో మిస్టరీలు అలాగే మిగిలిపోయాయి. దక్షిణ అమెరికాలో పెరు దేశాన్ని ఒకప్పుడు ఇన్కాన్లు పరిపాలించేవారు. వారిని ఇన్కా సామ్రాజ్యం అని పిలిచేవారు. ఈ భూమిపై ఈజిప్షియన్ల లాగానే అత్యంత ఆశ్చర్యకరమైన ఆశ్చర్య వ్యవహారాలు కలిగి ఉన్న వారిగా ఇన్కాన్లు గుర్తింపు పొందారు. పెరు పర్వతాలపై వీరు 13వ శతాబ్దంలో విచిత్రమైన పరిపాలన సాగించారు. అప్పట్లో వీళ్ళు సూర్యదేవుణ్ణి పూజించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. కానీ అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇన్కాన్ రాజులు వందల సంఖ్యలో పిల్లల్ని బలి ఇచ్చారు. గ్రహణ సమయాల్లో గుండెను బయటకు తీసి సూర్యుడికి చూపించేవారు. తద్వారా మంచి జరుగుతుందని నమ్మేవారు. ఓ భయంకరమైన సంస్కృతిని వీళ్ళు పాటించారు. అయితే 1532లో స్పెయిన్ దండయాత్రలతో ఇన్కాన్ల పాలన చరిత్రలో కలిసిపోవడం మొదలైంది. 1572లో పూర్తిగా స్పెయిన్ వశమైపోయింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన స్పెయిన్ పాలకులకు ఎన్నో ఆశ్చర్యాలు కలిగాయి. దాదాపు 200 ఏళ్ళు ఇన్కాన్లు ఏం చేశారో వారికి అర్థం కాలేదు. అక్కడి వస్తువులు, పుర్రెలు, వింత నిర్మాణాలు అన్నీ స్పెయిన్ పాలకులకు దిమ్మ తిరిగేలా చేశాయి. ఇన్కాన్లు వాడిన వస్తువుల్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. మన ఇళ్లల్లో వంటగదిలో మనం రకరకాల జార్లు వాడతాం, పింగాణి పాత్రలు వాడతాం. అవేవి ఈలలు వేయవు, జంతువుల అరవవు. కానీ ఇన్కాన్లు తయారు చేసిన జార్లు మాత్రం అడవిలో రకరకాల జంతువులలాగా అరవగలవు. కొన్ని ఈల వేసినట్లు అరిస్తే మరికొన్ని నక్కలు అరిచినట్లు ఉంటాయి. ఇలా అడవిలో అరుపులన్నీ ఇంట్లోనే వినవచ్చు. ఆ జార్లను అటు ఇటు ఊపుతూ ఉంటే ఈ శబ్దాలు వినిపిస్తాయి. కొన్నిసార్లు నీళ్ల శబ్దం కూడా వినిపిస్తుంది. ఇలాంటి వాటిని ఈ రోజుల్లో తయారు చేస్తున్న 2 వ్యక్తులు వాటిని ఆన్లైన్లో అమ్ముతున్నారు. పాత పెరు వస్తువుల్ని పోలినవి అంటూ అలాంటి వాటినే తయారు చేసి అమ్ముతున్నారు. ఈ వస్తువులను తయారు చేసే అతని వయసు 58 ఏళ్ళు. ఈయన కొడుకు పేరు అలెక్స్ చాహ్వానా. ఆయనకు 31 ఏళ్ళు. వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఈ వస్తువుల్ని తయారు చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ కుటుంబం ఇదే వృత్తిని కొనసాగిస్తుంది. వీళ్ళు పెరులోని కస్కో నగరానికి చెందినవాళ్ళు. వీరికి చిన్నప్పటి నుంచే ఇన్కా కళాఖండాలంటే ఇష్టం. రైతు అయిన తన తండ్రి నుంచి ఇలాంటి పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నాడు. 40 ఏళ్ళుగా ఇవి చేస్తున్న ఈయన వాటిని గ్యాలరీగా మార్చి ఆన్లైన్లో అమ్ముతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.